ఇదిగో 100 పడకల హాస్పిటల్ పూర్తి చేస్తా అన్నావు. ఒక ఇటుక పెట్టావా నువ్వు? ఇదిగో డ్రింకింగ్ వాటర్ స్కీము నేను గెలవగానే పూర్తి చేస్తానన్నావు. అధికారంలోకి వచ్చినాక మసీదు మాన్యం మొత్తం పేదలకు పంచుతానన్నావు. ముస్లింలో పేదలకి పంచుతాను, తలా 5 సెంట్లు ఇస్తానన్నావు. ఇచ్చావా? ఓట్లు ఎంచుకుని వాళ్ళు మోసం చేసావు. డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పూర్తి చేస్తా అన్నావు. ఎందుకు చేయలేదు? 100 పడకల హాస్పిటల్ కడతాను అన్నావు. ఒక ఇటుక పెట్టల, కనీసం శిలాఫలకం వేలా. కొన్ని ప్రభుత్వ పర్మిషన్ ఎందుకు తీసుకురాలేదు? ఆ రోజు మీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ప్రభుత్వ హాస్పిటల్కి హెచ్ఆర్ పర్మిషన్ తీసుకురావాలిగా, మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ కి అది ఎందుకు తీసుకురాలా? దానికి సమాధానం చెప్పు. ఇవన్నీ ప్రభుత్వ పర్మిషన్ తీసుకురాకుండా నీవు నాబార్డు నిధులు వేశారు. అవన్నీ ఊరికే పేపర్లు వేసుకుంటే బ్యాంకులతో సరిపోద్దా? ప్రభుత్వం నుండి అనుమతులు ఉండాలి కదా నువ్వు కట్టాలంటే. రేపు మ్యాన్ పవర్ డాక్టర్లకి జీతాలు ఇవ్వాలి కదా. మరి దానికి అనుమతులు తీసుకురాకుండా, శిలాఫలకం కూడా వేయకుండా, నిధులు ల్యాండ్ అవ్వకుండా 100 పడకల హాస్పిటల్ పూర్తి చేస్తానన్నావు. ఎక్కడ చేసావు చూపించు. నేను వస్తా. నీ 100 పడకల హాస్పిటల్ ఎక్కడ ఉందో చూపించు. రామలింగేశ్వర స్వామి ఘాట్ రోడ్డు, ఆ ఘాట్ రోడ్డుకి భక్తులందరూ చందాలు వేసుకొని 70 లక్షలు పైన ఖర్చు పెడితే 3 రింగులు పైకి తీసుకెళ్లారు. దానికి నువ్వు బిల్లు తీసుకుంటావా? నీ అంత నీచుడు ఉన్నాడా? దేవుడికి సందాలు వేసిన డబ్బులతో పైకి తీసుకెళ్తే 3 రింగులు పైకి తీసుకెళ్తే ఘాట్ రోడ్డు దువ్వితే ఘాట్ రోడ్డు కమిటీ వాళ్ళు ఘాట్ రోడ్డు 70 లక్షల పైన ఖర్చు పెడితే అది దానికి బిల్లు చేసుకొని దోచుకుంటావా? నీకంటే దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? రామలింగేశ్వర గుడి పూజ చేస్తా అన్నావు, చేయలేదు. ఘాట్ రోడ్డు చేస్తా అన్నావు, పీకలేకపోయావు. నువ్వు చేసింది ఏంటి? ఇదిగో నీలాగా మాటలు చెప్పేది కాదు, నేను చేతలతో చూపిస్తా. గిరిప్రదక్షిణ రోడ్డు అన్నావు, నీ పొలం దగ్గర వరకు సిమెంట్ రోడ్డు వేసుకున్నావు, బిల్లులు మార్చుకున్నావు, వదిలేసావు. ఎందుకు చేయలేదు? కనీసం మట్టి రోడ్డు అన్నావు, గిరిప్రదక్షిణ రోడ్డు మట్టి రోడ్డు అని ఎందుకు పూర్తి చేయలేదు? గిరిప్రదక్షిణ రోడ్డు చూపించావు, జనాలకి కలర్ సినిమా చూపించావు. నీ భూమి దగ్గర నరసింహారెడ్డి దగ్గర కొన్న భూమికి మాత్రం సిమెంట్ రోడ్డు వేసుకున్నావు, ల్యాండ్ వాల్యూ పెంచుకున్నావు. అంపట్ అయిపోయింది. ఇంకా గిరిప్రదక్షిణ లేడు. కారంపూడి రోడ్డు నుండి ఆ చక్కాకు పక్కన నర్సాపేట రోడ్డుకి బ్రాహ్మణపల్లి మీదుగా బ్రహ్మాండమైన రోడ్డు హైవే వేస్తానన్నావు. ఆడ నువ్వు కొన్న 4 ఎకరాలు, తర్వాత అవతల మొత్తం మరి 4 ఎకరాలు ఉందో 8 ఎకరాలు ఉందో నీకే తెలియాలా. నువ్వు ఆడ ల్యాండ్ కొన్నాక బ్రాహ్మణపల్లి పంచాయతీ డబ్బుల్లో రోడ్డు వేసుకున్నావు. డబ్బులు పంచాయతీ 30 లక్షలు కొన్న భూమి 1,50,00,000కి అమ్మేశావు. నువ్వు మామూలు తెలియగలడివా? అది ఆ ఎంపీ తెలియగలడు అంటాడు. అసలు ఎంపీ కాదు, నీకంటే ముదురు, నీకంటే తెలియగలడు ఎవడున్నాడే? భూమి నీది 30 లక్షలు కొన్నావు. పంచాయతీ డబ్బుల్లోనేమో బ్రాహ్మణపల్లి పంచాయతీలో రోడ్డు వేసుకున్నావు, గ్రావెల్ రోడ్డు వేసుకున్నావు. 1,50,00,000 అమ్ముకు దొబ్బావు. నువ్వు తెలియగలడివా? రూపాయలు లంచం తీసుకునేటువంటి ఆ ఎంపీ తెలియగలడా? రూపాయి అవినీతి చేయని ఈ జీవి ఆంజనేయులు తెలియగలడా? నీ అంత ముదురు, నీ అంత తెలియగలడు, నీ అంత దోపిడీదాడు ఎవడు లేడు. నువ్వు నరసింహారెడ్డి భూమి దగ్గర గిరిప్రదక్షిణ రోడ్డు అని వేసిన డబ్బులు ఎవరి? నీ సొంత రూపాయి 1 రూపాయి ఖర్చు పెట్టావా? ఘాట్ రోడ్డుకి మేమందరం చందాలు ఇచ్చాం. నేను ఇచ్చా, మక్కనిచ్చారు, ఈ ఊళ్ళో చాలా మంది భక్తులు ఇచ్చారు. నువ్వు 1 రూపాయి చందా ఇచ్చావా? నువ్వు 1 రూపాయి చందా ఇవ్వలేదు. 70 లక్షలు వాళ్ళు ఖర్చు పెట్టింది నువ్వు బిల్లు చేసుకొని దోచుకున్నావు. మున్సిపాలిటీ డబ్బులతో ఆడ రోడ్డు వేసావు, సిమెంట్ రోడ్డు వేసావు. మున్సిపాలిటీలో అభివృద్ధి లేకుండా ముంచేసావు. నీ నరసింహారెడ్డి దగ్గర భూమిని వాల్యూ పెంచుకున్నావు. నువ్వు మామూలు ముద్రా? అసలు నీ అంత తెలుగులోడు, నీ అంత దోపిడీ గారు ఎక్కడైనా దొరుకుతారా? డబ్బులు మున్సిపాలిటీ, నరసింహారెడ్డి భూమి నీది. నీ భూమికి వాల్యుయేషన్ రావడానికి సిమెంట్ రోడ్డు వేసుకున్నావు మున్సిపాలిటీ డబ్బులతో. ప్రభుత్వ డబ్బులతో నీ ఆస్తులకి నువ్వు కొన్న భూములు ఎక్కడ కొంటే ఆడ రోడ్డు వేసుకోవటమే. నీ అంత నీచం దుర్మార్గం ఎక్కడన్నా ఉందా?